సో మనం ఉన్నాము పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎండపల్లిలో ఉన్నాము. మనతో ఉన్నారు సో జ్యోతుల చక్రబ్బాయి గారు, ఆయన వైఎస్ఆర్సీపీ నాయకులు. సో ఇక్కడ సంబంధించినటువంటి అంటే రాష్ట్రం మొత్తం ఫోకస్ అంతా కూడా ఇప్పుడు పిఠాపురంలో ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది అనేటటువంటి దాని మీద ఫోకస్ అయ్యింది. సో ఆయన అడిగి అసలు ఇక్కడ ఓటింగ్ ఎలా జరిగింది, ఓటింగ్ శాతం ఎంత జరిగింది, ఒకవేళ గెలుపోవటంలో రీచ్లో ఎవరు వచ్చేటటువంటి అవకాశం ఉంది, వస్తే ఎందుకు అనేటటువంటి విషయాలు అయితే ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. సో 2024కి సంబంధించినటువంటి ఆ ఎన్నికలు సంబంధించినటువంటి ఆ పిఠాపురం ఏదైతే ఉందో ఆ దాని దగ్గర ఉన్నటువంటి కొత్తపల్లి మండలంలో ఉన్నాం. మనకి దగ్గర ఉన్నారు జ్యోతుల చక్రబ్బాయి గారు, ఆయన వైఎస్ఆర్సీపీకి అయితే నాయకులుగా ఉన్నారు ఇక్కడ. సో అసలు ఎన్నికలు ఎలా జరిగాయి, అసలు ఇక్కడ ఉంటే ఎవరు వచ్చినటువంటి పరిస్థితులు ఎక్కువగా అవకాశాలు కనబడుతున్నాయి, ఒకసారి ఆయనకు ఒకసారి అడిగి చూద్దాము. సార్ నమస్తే అండి. సరే, ఇప్పుడైతే ఎన్నికలు అయితే హోరాహోరీగా జరిగాయి. సో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల కన్నా కూడా ఎక్కువ ఫోకస్ పిఠాపురం మీదే కనబడుతుంది మొత్తం అందరికీ కూడా. సో దీనికి సంబంధించి అంటే ఎవరికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారు అసలు? గీత గారికి ఉన్నాయి. సో గీత గారికి ఎందుకు ఉన్నాయంటే మొన్న అప్పుడు జగన్ గారు వచ్చినప్పుడు ఆవిడ యాక్చువల్లీ ఆవేదన అయితే వ్యక్తం చేశారు, నేను ఇక్కడ ఆడబడుచుని నన్ను ఇలా హ్యూమిలియేట్ చేస్తున్నారు, నన్ను అవమానిస్తున్నారు, ఇలా చేస్తున్నారు. సో నేను వెళ్తే ఇక్కడ నుంచి నేను విజయమైనా అవ్వాలి, లేకపోతే నేను వేరే స్వర్గమైనా వెళ్ళాలి అనేటువంటి వ్యాఖ్యలు అయితే ఆవిడ చేశారు. అంటే ఆ సెంటిమెంట్ ఏమైనా వర్కౌట్ అయిందని అనుకుంటున్నారా? అంటే అలాగే సెంటిమెంట్ వర్కౌట్ అన్నది ఉండొచ్చండి ప్రజల్లోని. కానీ ఆవిడ 94లో ఎన్టీ రామారావు గారు పిఠాపురం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత లాస్ట్ మినిట్లో ఎన్ఎన్ నాగేశ్వరరావు గారికి మార్చారు. ఆవిడ అలాగే సైలెంట్గా ఉండిపోయింది. 95లో జిల్లా పరిషత్ జడ్పీ చైర్మన్, తర్వాత 2009 ప్రజారాజ్యం ఎమ్మెల్యే అయ్యారు. ఇచ్చిన తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్గా ఉంటుండగానే రాజ్యసభ ఇచ్చారు. 2006లో ఇదైంది. 2008లో ప్రజారాజ్యం పార్టీ పెడతాం వల్ల కాపులు ఐక్యతతో గీత గారు ప్రజారాజ్యానికి వచ్చారు. జడ్బీ చైర్మన్ ఉన్న కానీ కూడా మేము మా నాన్నగారిని గీత గారు ఎప్పుడు నాన్న అని పిలిస్తే అమ్మ అని పిలిచే ఇదిలో ఉండేవారు. మా నాన్నగారిని బట్టి నేను గీత గారితో తెలుగుదేశం జడ్బీటీసీ, మా అమ్మాయి జడ్బీటీసీగా ఉండేది. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా నేను ఉండేవాడిని. అన్ని వదులుకొని గీత గారితో ట్రావెల్ చేసాం. ఆ రోజు గీత గారికి 94లో టికెట్ ఇచ్చి పోయిందన్న సానుభూతి అవ్వచ్చు, కాపులు ఫీలింగ్ అవ్వచ్చు, చిరంజీవి ఇమేజ్ అవ్వచ్చు, ఎమ్మెల్యేగా నెగ్గారు. ఈరోజు సతొద్దాగా ఆవిడికి గ్రౌండ్లో మంచి లేడీస్లో పాలింగ్ తెచ్చుకున్నారు. వ్యక్తిగతంగా గీత అంటే ఒక గుడ్ విల్ ఉంది. దానికి తగ్గట్టుగా జగన్ గారు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఇచ్చిన దాని మీద జగన్ గారికి ఉన్న ఇమేజ్, పథకాలు అవ్వచ్చు, లేబర్లో మంచి ఆకర్షణ ఉండవచ్చు. ఎమర్జెన్సీ వార్డు అని కాకినాడలో వంగా గీత విశ్వనాథ్ వార్డు అని ఒక వార్డు ఉంది సార్. జిల్లాలో తెల్లనోడు ఎవరు లేరు. ఆ రోజు ఎంపీ అవ్వడానికి కారణం కూడా గీత గారి వల్ల ఎంపీ నెగ్గింది, జగన్ గారి వల్ల కాదు. సునీల్ గారికి సానుభూతిని కాదని ఎమ్మెల్యేగా సునీల్ గారికి మెజారిటీ వచ్చింది, వైఎస్ఆర్సీపీకి మెజారిటీ వచ్చింది. సునీల్ గారికి ఎంపీకి ఎక్కువ వచ్చాయి. ఈవిడ ఇమేజ్ తోటే 26,000 చిల్లర 27,000తో ఎంపీగా నెగ్గారు. అయిన తర్వాత పిఠాపురానికి అండర్ గ్రౌండ్ బెజ్జీలని, డిగ్రీ కాలేజీ అని, ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నది పాలిటెక్నికల్ కాలేజీ కూడా శాంక్షన్ చేయించారు. ఆవిడకి ఆ పదవ కాలం పూర్తి అయిపోవడం వల్ల నెక్స్ట్ వచ్చిన వాళ్ళు దాన్ని డెవలప్ చేశారు. మాదాపురం అండర్ గ్రౌండ్ బ్రిడ్జి, గోర్స్ అండర్ గ్రౌండ్ బ్రిడ్జి, సౌరంపాలెం అంటే గొలపల దగ్గర ఉందండి, అదొక అండర్ గ్రౌండ్ బ్రిడ్జి, రకరకాలుగా తెచ్చారు. నీటి పరీక్షకి విజయవాడ కానీ వైజాగ్ కానీ వెళ్ళి పరీక్షలు రాశారు. ఈవిడ వచ్చిన తర్వాత మన జిల్లా ఈ 5 సెంటర్లు తెచ్చారండి. భీమవరం అని, కాకినాడ అని 5 సెంటర్లు తెచ్చింది ఘనత ఆవిడ. ఈఎస్ఐ హాస్పిటల్ కూడా రీసెంట్గా కాకినాడ ఈఎస్ఐ హాస్పిటల్, తర్వాత ఆయుర్వేదం హాస్పిటల్కి సంబంధించింది 50 బెత్తలు శాంక్షన్ తెచ్చారు ఎంపీగా ఉండగానే. హోమియోపతికి సంబంధించింది ఇది చేశారు, డెవలప్మెంట్ బాగా చేశారు.
అందుకు ప్రజల్లో మంచి పట్టు ఉంది. ఈ ఊరికి ఎంత ఉందో జగన్ గారికి అంతకంటే ఎక్కువ ఉంటుంది. జగన్ గారి ఇమేజ్ కూడా గట్టిగా ఉంది. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్రేజ్కి పోటీలోకి నిలబడటం చాలా కష్టం. డోర్ టు డోర్ ట్రావెలింగ్ చేశారు ఎవరు, ఆయన రోడ్డు షో చేసుకుని ఆయన వెళ్ళారు. అది గట్టి సానుభూతి మేడంకి వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే ఆవిడకి తిరుగుతుండగా పడిపోయింది. అవును, వడదెబ్బ తగిలి. అవును, ఒక 5-6 రోజులు హాస్పిటల్ ఉన్నారు. ఓ 8 రోజుల పాటు క్యాన్సింగ్ అలాగా నామక సీఎం గారు వచ్చే టయానికి కూడా ఆవిడకి హాస్పిటల్ నుంచి వచ్చారు. ఆ సానుభూతి ఉండొచ్చింది. దాని మీద ప్రతిపక్షం తెలుగుదేశం వాళ్ళు ఇదంతా కామెంట్ కింద చేశారు. ఈవిడ జ్వరం వస్తే పిఠాపురాన్ని ఆఫీసు ఇల్లు కింద ఉందండి, వైద్యం అక్కడి నుంచి చేయించుకుంది. పవన్ కళ్యాణ్ గారు జ్వరం వస్తే హైదరాబాద్ వెళ్ళారు. అది జనాల్లో బాగా హైలైట్ అయిందని నా ఉద్దేశం. అదొకటి. ఇప్పుడు అంటే యాక్చువల్గా చాలా మంది అనేటటువంటిది ఏంటంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటింగ్ శాతమే ఈ చుట్టుపక్కల ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని ప్రభావితం చేసినటువంటి ఎవరైతే ఇద్దరు ఉన్నారో, అంటే వంగ గీత కావచ్చు, పవన్ కళ్యాణ్, ఇద్దరు కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు. అంతేకాకుండా ఇటువైపు వచ్చినప్పటికి ముద్రగడ పద్మనాభం గారు కూడా అంటే వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చినట్టయితే ఆయన అయితే ప్రకటించారు. సో దీనికి సంబంధించి కాపుల్లో ఓటింగ్ శాతం నిజంగానే అంటే చీలిందా, అంటే ఎటు ఎక్కువ పడి ఉండొచ్చు, అంటే మీకు పడిందా లేదా? గీత గారిని బట్టి కొంతవరకు వచ్చిందండి. ఎక్కువ పవన్ కళ్యాణ్కి వెళ్తుంది. పవన్ కళ్యాణ్ దగ్గరికి రాబోతే గీత గారి కాపు కింద కనపడలేదు, అదర్ కాపు కింద అయింది. దాని మీద ఎస్సీలు, రెడ్లు, బీసీల్లోంచి ఎక్కువ ఓటింగ్ గీత గారికి ప్లస్, దానివల్ల గెలిపోయింది. ప్లస్ ఇంకోటి కాపు నాన్ కాపు అని వచ్చిన ఫీలింగే ఇవాళ గీత గారికి గెలనాక అవకాశం. అంటే ఇంకొక వాదన ఏం వినపడుతుందంటే అసలు అంటే ఎలక్షన్ ముందే కంటైనర్లతో దాదాపు 200-300 కోట్లు దిగిపోయింది, అందరూ కలిపి పంచి పెట్టేస్తున్నారు, లేకపోతే అదే ఏమైనా ప్రభావం చూపించింది అనేటటువంటిది కూడా అంటే అక్కడక్కడ ఎవరైతే జేఎస్పీకి సంబంధించిన లీడర్స్ ఉన్నారో వాళ్ళు కూడా వ్యక్తం చేస్తున్నారు. అది ప్రతిపక్షం కామెంట్ అండి. జనసేన ప్రతి ఓటర్కి 1500 చొప్పున ఇచ్చారు, వైఎస్ఆర్సీపీ ఇవ్వలేదని తిట్టుకుంటున్నారు జనం. అవును, యాక్చువల్గా అక్కడికి వచ్చి కొంతమంది గొడవ చేసినటువంటి సంఘటనలు ఇస్తే వాళ్ళు ఎందుకు గొడవ పెడతారండి? ఇవాళ ప్రతి ఊర్లోని కామెంట్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇవ్వలేదని, జనసేన ఇవ్వలేదని అంటలేదు. మనిషి అంటూ ఉంటే 1500 రూపాయలు ఇచ్చేసి వెళ్ళిపోరండి ప్రతి దిక్కునేని. మందు వాళ్ళు పంచిపెట్టలేదు మాకు తెలియదు, కానీ మేమైతే మందు ఇవ్వడానికి ఎక్కడ అవకాశం లేదు. గవర్నమెంట్ షాపుల వల్ల ఎక్కడ ఇది అవ్వలేదు. అంటే ఒకవేళ అంటే డబ్బు మద్యం ఏం కాదు, అంటే ఒకవేళ జరిగినటువంటి ఓటింగ్ శాతంలో అంటే సుమారుగా ఎంత మెజారిటీ రావచ్చు ఒకవేళ నెగ్గితే కనుక? అంటే అటు యాక్చువల్గా ఏంటంటే బెట్టింగ్లు అయితే కాసుకుంటున్నారు, అంటే పవన్ కళ్యాణ్కి 1,00,000 వస్తుందని, 50,000 వస్తుందని, అయితే గీత గారు గెలుస్తారని రకరకాల బెట్టింగ్లు జరుగుతున్నాయి. అటు ఓవరాల్ గా ఎంత మెజారిటీ? వాస్తవంగా అది వరమ గారు 1,00,000 నుంచి 90,000 మెజారిటీ నేను చెప్తున్నారు. మా మేడం అయితే మనం నెగ్గుతాం, మన సర్వే ప్రకారంగా ఐపాక్ సర్వే ప్రకారంగా 20,000 పైన మెజారిటీ చెప్తున్నారు. మనం 3-4 వేల్లో నెగ్గుతామని మాకు అందరికీ సరి చెప్తున్నారు. ప్రజలు అంటే కాపులు నాకాడండి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి చెప్తున్న దాని మీద మేము కొద్దిగా అట్టేగాం. ఆవిడ అందరినీ గౌరవించి ఏం పర్లేదు మనం అయితే నెగ్గుతున్నాం, 4వ తారీఖుని మన అన్ని విధాలుగా సంబరాలు చేసుకోవచ్చు, గవర్నమెంట్ వస్తుంది, మనం నెగ్గుతాం. అంటే ఒకవేళ ఆవిడ డిప్యూటీ సీఎం కూడా ప్రకటించారు. ప్రకటిస్తే మీరు ఇక్కడ ఉండేటటువంటి మీ దగ్గర నుండి ఏ సమస్య ఆవిడ దృష్టి తీసుకెళ్లే పరిస్థితుంది, అంటే ఏదైతే ప్రధానంగా మీరు ఆవిడ దృష్టిలో పెడతారు? ఇప్పుడు కొత్తపల్లి మండలంలో నేనంటూ అంటే వంగ గీత గారు మనిషిని. వంగ గీత గారు మండలంలోకి వచ్చేటప్పుడు మనల్ని ఫోన్ చేసే వస్తారు. మనం ఎంత పని ఉన్నా సరే మానేసి ఆవిడ కోసం వెయిట్ చేస్తాను. నేను ఫోన్ చేస్తే ఎత్తుతాం కదండి, సామాన్యుడు గేదెలు కాసుకుని కూడా అవ్వచ్చు, లేకపోతే చాలా పనులకు వెళ్ళిపోవడం అవ్వచ్చు, ఫోన్ చేస్తే వెంటనే లిఫ్ట్ చేసి ఏటమ్మని అడిగే వ్యక్తి, మనస్తత్వం ఉన్న వ్యక్తి రాజకీయ నాయకులు వంగ గీత ఒక్కరే నేను చెప్పగలను. హాస్పిటల్ పని వస్తే ఒక ప్రత్యేకంగా మనిషి ఉంటాడు, పిఏ ఆ పనిలో ఉంటాడు.
ఏమైందమ్మా, మీకు ఎలాగుంది అని మళ్ళీ ఫోన్ చేసి హాస్పిటల్లో ఉన్నప్పుడు 2-3 సార్లు ఫోన్ చేసి వాళ్ళని మాట్లాడే వ్యక్తి, ఏకైక వ్యక్తి వంగా గీతా విశ్వనాథ్ అని నేను గర్వంగా చెప్పుకుంటాను. నేను ఈరోజు కూడా ఆవిడకి బాగా అభిమానిగా ఉన్నానంటే ఆవిడ మనస్తత్వం. ఆవిడే మంచిదంటే ఆవిడ భర్త విశ్వనాథ్ గారు చాలా ఇదిగా నమ్మున్న వాళ్ళని దగ్గరుండి చూసే మనస్తత్వం ఆవిడకన్నా ఎక్కువండి. పియ్యే ఉన్నాడండి, అతను ఇంకా ఇదిగా ఉంటాడు. విశ్వనాథ్ గారు పలానా వాళ్ళు మొన్న హాస్పిటల్ గురించి చెప్పారు, ఏమైంది అని అడుగుతాడు. దాన్ని ఎక్కడిక్కడ పిన్ టు పిన్ బ్యాకప్. హాస్పిటల్లో ఉన్న పేషెంట్ కూడా ఫోన్ చేసి మాట్లాడతారు. నేను 85 నుంచి రాజకీయాలకు వచ్చాయండి. 96లో మార్కెటింగ్, పిఠాపురం మార్కెటింగ్ యార్డ్ వైస్ చైర్మన్ చేశాను. తెలుగుదేశం మండల పార్టీ పేషెంట్ ఉంటుండగా, తెలుగుదేశం జడ్బీటీసీ మా అమ్మాయి ఉంటుండగా పార్టీ వదులుకుని వచ్చానంటే గీతగారి గురించి. 2014లో ఏ పార్టీకి చేయలేదు ఆవిడ, ఎవరికి మద్దతు ఇవ్వలేదు. మనం కూడా ఎవరికి ఏమి ఇవ్వకుండా 5 సంవత్సరాలు సైలెంట్గా ఉన్నాం. 2019లో మళ్ళీ ఎంపీగా వచ్చారు వైఎస్ఆర్సీపీ. మళ్ళీ ఆవిడతో తిరిగాను. మధ్యలో పెన్నిందొర గారు ఎమ్మెల్యే వచ్చారు, పార్టీని బట్టి ఉన్నాం. వర్మ గారు ఎమ్మెల్యేగా వచ్చారు, ఏ రోజు మాట్లాడలేదు. ఆవిడ వచ్చారు. ఇవాళ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కష్టపడి పనిచేసాం, దేవుడు కరుణిస్తాడు. ఆవిడ సంకల్పం ఏదో ఉంది. అన్ని పదవులు చేశారండి, మంత్రి ఒకటే చేయలేదు ఆవిడ. మంత్రి చేస్తే ఎమ్మెల్యేగా ఉండి ఇంత చేసిన వ్యక్తి మంత్రిగా ఉంటే ఇంకెంత చేస్తారని ప్రజల్లో చాలా గట్టి నమ్మకం ఉంది. అంటే ఈ పిఠాపురం దానికి సంబంధించి యాక్చువల్గా మిమ్మల్ని ఎందుకు నేను క్వశ్చన్ చేయడానికి వచ్చినట్టే, ఈ ఎండపల్లి అనేటటువంటి ఏదైతే గ్రామం ఉందో చాలా కీలకమైన అయితే చాలా వరకు చెప్తున్నారు. సో అది ఎందుకు ఆవిడకి అంత కీలకము అంటే ఇదివరకట్లో ఏం జరిగింది అసలు? 2009లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన టయానికి ఎండపల్లితో ఆవిడకి అంత సంబంధం లేదండి. మా ఫ్యామిలీతోటే ఇది. 2009లో పోటీ చేసిన తర్వాత పిఠాపురం మండలం వరకు ప్రజారాజ్యం మెజార్టీ అండి. కొత్తపల్లి మండలం ఒత్తిలోకి మైనస్ అవుతా వచ్చింది. ఎండపల్లి రాబోతులోకి 20-25 కోట్ల మెజార్టీలో ఉంటుండగా ఎండపల్లి గ్రామం లెక్కింపు అయిపోతులోకి 1300 చిల్లర మెజార్టీ అండి. ఈ మెజార్టీతో నెగ్గామన్న అభిమానంతో ఎప్పుడు నేను ఎండపల్లి ఆడపడిచిని, నేను ఎండపల్లికి ఏం చేసినా రుణపడి ఉంటానన్న ఇదిగానే ఉంటారు. 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటుండగా మాకు ఎలిమెంట్ స్కూల్ ఉండేది కాదండి, హై స్కూల్ ఉండేది కాదు. 2 బిల్డింగులు కట్టించారు. సముద్రం వారనే తుఫాను బిల్డింగులు కడతారు. ప్రత్యేకంగా ఢిల్లీ వెళ్ళి తుఫాను బిల్డింగ్ శాంక్షన్ తెచ్చారు 2,16,00,000. సమీకాంధ్ర తెలంగాణ ఉద్యమంలో శంకుస్థాపన చేయడానికి అవ్వలేదండి. తర్వాత వచ్చిన గవర్నమెంట్ శంకుస్థాపన చేస్తున్నారు, వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు. పంచాయతీ బిల్డింగ్ కూడా ఉండేది కాదండి ఎండపల్లికి, ఆవిడే శాంక్షన్ ఇచ్చారు. 2 స్కూల్ బిల్డింగ్, ఎలిమెంట్ స్కూల్, హై స్కూల్ కట్టించిన వ్యక్తి గీతగారు. ఊళ్ళో సిమెంట్ రోడ్లు పోయించింది గీతగారు. బుల్లబ్బారెడ్డి గారు ఉన్నారు, ఎప్పుడు ఏం చేయలేదు. వర్మ గారు 1-2 రోడ్లు పోసారు, దాన్ని నేను కామెంట్ చేయలేను, చేశారు. గీతగారు మొత్తం ఊరంతా సిమెంట్ రోడ్లు పోసారు. తర్వాత పెన్నిన దర్బారు వచ్చినారు పోసారు. ఎండపల్లికంటూ డెవలప్మెంట్ చూపించింది వంగా గీతా విశ్వనాథ్. ఇవాళ గీతా విశ్వనాథ్ గారు క్యాండిడేట్ కాకుండా వేరే వ్యక్తి ఎవరైనా అయితే ఎండపల్లి 1 సైడ్ పవన్ కళ్యాణ్, గీత గారి క్యాండిడేట్ వాళ్ళు ఆలోచించి ఓటేశారు. అంటే ఇప్పుడు ఇది ఎవరు ప్రభావం చూపిస్తుంది అంటే ఇప్పుడు ఎండపల్లి కూడా ప్రభావం చూపిస్తుందా ఓటింగ్? అంటే పవన్ కళ్యాణ్ మెజార్టీ నొక్కిందండి గీత గారి వల్ల. ఇప్పుడు చిరంజీవికి ఎలాగైతే వచ్చిందో అదే విధంగా రావాల్సిన పరిస్థితి ఎండపల్లి. కాపు సామాజిక వర్గం ఎక్కువండి. మండలం మొత్తం మీద కాపు ఎక్కువ ఉన్నది ఎండపల్లి. ఇవాళ గీత గారి వల్ల పవన్ కళ్యాణ్ తగ్గిందండి.
1300 2000 మెజార్టీ రాదు పవన్ కళ్యాణ్, స్వల్ప మెజార్టీ వస్తుంది. అది కాపు ప్రభావం వల్ల గీత గారు వాళ్ళు తగ్గింది తప్ప, గీత గారు కాకపోతే 2009లో ఎలాగ వచ్చిందో ఇప్పుడు అలాగ వచ్చింది. గీత గారు వాళ్ళు ఆగిందండి. గీత గారు వాళ్ళు ఆవిడ ఉన్న అభిమానంతో లేడీస్ అవ్వచ్చు, ఎస్సీలు అవ్వచ్చు, బీసీలు అవ్వచ్చు, ఎక్కువ ఓటింగ్ వేసి. అంటే ఇప్పుడు యాక్చువల్గా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సమస్యాత్మక ప్రాంతాలు అటు చిత్తూరు కానీ పల్నాడు కానీ తర్వాత సో ఈ పిఠాపురము అలాగే కాకినాడ అనేటువంటిది చెప్తున్నారు. అంటే ఎక్కువగా పిఠాపురం పేరు అంటే మనోడు ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ ఇక్కడ నిలబడడం వల్ల ఎక్కువ వినిపించింది. ఇప్పుడు సమస్యాత్మక ప్రాంతంగా ఎక్కువ అంటున్నారు. ఈ మధ్యన కూడా నిన్న మొన్న ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం మీద అయితే దాడి జరిగింది. సో దీనికి కూడా కారణం ఏమై ఉంటుంది అంటారు? అంటే ఎవరై ఉండొచ్చు తెలియదండి, దాని మీద అవగాహన నాకు లేదు. అంటే ఒకళ్ళు ఏమైనా అలాంటి ఏమైనా కనబడుతున్నాయి మీకు, ఏమైనా జరిగేటట్టు గొడవలు జరిగే పరిస్థితులు కానీ? మనకేం కనపడుతుంది, అందరు కలిసి ఉంటామండి. ఎవడు ఏ పార్టీ జెండా కట్టినా అందరూ అన్నదమ్ములుగా మాట్లాడుకుంటారు, ఎవరు గొడవ ఆడుకోరు. వ్యక్తిగతంగా గొడవలు ఏమైనా ఉంటే పార్టీ వరకు ఉంటాయి తప్ప పర్సనల్ గా ఏమి ఉండవు అసలు. సో అదండి, అంటే ఆవిడ సామాజిక వర్గానికి సంబంధించినవి కాదు, ఎస్సీ కానీ బీసీ కానీ ఎస్టీ కానీ ఈ ఓట్లన్నిటి కూడా మాకు అనుకూలంగా పడ్డాయి. సో దానికి సంబంధించినటువంటి దాంట్లో మరి అత్యధిక మెజార్టీ కాకపోయినా స్వల్ప మెజార్టీ తోటైనా సరే, అంటే ఇప్పటివరకు ఓటమి ఎరగినటువంటి వంగా గీత గారు మళ్ళీ ఖచ్చితంగా ఆవిడైతే విన్ అవుతారనే ఆశాభావాన్ని అయితే ఆయన వ్యక్తం చేస్తాను. సో మిగతా వాళ్ళు ఏమంటున్నారు అనేటటువంటిది కూడా ఒకసారి మనం తెలుసుకుందాం. సో మనం ఇప్పుడు ఉన్నాము ఉప్పాడ సంబంధించినటువంటి ఒక జ్యోతుల శ్రీనివాస్ గారు అనే డాక్టర్ గారితో అయితే ఉన్నాము. ఆయన జనసేన పార్టీకి సంబంధించి యూ కొత్తపల్లికి ఇన్ఛార్జిగా అయితే ఆయన వ్యవహరించారు. సో ఇక్కడ మొన్నటి వరకు జరిగినటువంటి ఎలక్షన్స్ అయితే చాలా పోటాపోటీగా అయితే జరిగాయి. ఈ ఎలక్షన్ సంబంధించి అసలు వ్యవహారాలు ఎలా జరిగాయి, ఒకవేళ వచ్చేటటువంటి అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయి ఏంటి అనేటటువంటిది ఒకసారి డాక్టర్ గారిని అయితే అడిగి మనం తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్ ఇప్పుడు మీరు యాక్చువల్ జనసేన ఇన్ఛార్జిగా అయితే ఉన్నారు యూ కొత్తపల్లికి సంబంధించి. సో ఇక్కడ ప్రధానంగా మత్స్యకారులకు సంబంధించినటువంటి ఓటర్స్ ఎక్కువ. సో ఈ మత్స్యకారులకు సంబంధించినటువంటి ఈ ఓటింగ్ శాతం అంటే అధికంగా ఎవరికి పడి ఉంటుంది? అంటే జనసేన నిజంగా పడిందని అయితే చెప్తున్నారు, పడిందా లేదా? ఒకటి పడితే ఎంత శాతం పడి ఉండొచ్చు? మొత్తం ఇక్కడ ఓటు పోలింగ్ యావరేజ్ గా 85 to 87% వరకు ఉప్పాడ కొత్తపల్లి మండలంలో ఓటింగ్ జరిగిందండి. కొన్ని గ్రామాల్లో 90% వరకు అయింది. ఇక్కడ కొత్తపల్లి మండలంలో వచ్చేటప్పటికి మత్స్యకారులు డామినేటింగ్ ఓటింగ్ అండి. ఎక్కువ నియర్లీ 30,000 ఓటింగ్ మత్స్యకారులదండి. వాళ్ళందరూ కూడా బేసికల్గా పూర్వం వేరే పార్టీలో ఉన్న, తెలుగుదేశంలో ఉన్న, వైఎస్ఆర్లో ఉన్న, ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ గారికి ఆశయాలు ఆ సిద్ధాంతాలను ఇచ్చి పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేద్దామని నిర్ణయించుకుని ఇంచుమించుగా మండలం అంతా వన్ సైడ్గా జరిగింది సార్ ఎలక్షన్ అంతా కూడా. ముఖ్యంగా మీరు అడిగిన మత్స్య కార్యక్రమాల్లో కూడా మేము అనుకున్న దానికంటే ఎక్కువగానే జనసేనకి ఓటింగ్ జరిగింది సార్. ముఖ్యంగా మహిళలు కూడా వాలంటరీగా వచ్చి వాళ్ళందరూ ఓట్లు వేశారు. వాళ్ళంటే పవన్ కళ్యాణ్ గారు ఈ గట్టు ఓట ప్రొడక్షన్ వాళ్ళు ఒకటి వేస్తానని నమ్మకం వాళ్ళు పెట్టుకున్నారండి. మిగతా కూడా మేము లోకల్గా 10 years నుంచి ఇక్కడ మేము డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తాం. మేము కూడా మత్స్య గ్రామాల్లో ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ టు డోర్ ప్రసారం చేసి వాళ్ళకి కావాల్సిన బేసిక్ కూడా ఇప్పటికి ఇంకా తాగునీరు, డ్రైనేజ్ సిస్టమ్ లేకపోవడం, వీధి లైట్లు లేకపోవడం, అన్ని సమస్యలు ఇంకా ఉన్నాయి. అవన్నీ తీస్తానని చెప్పాం. తప్పకుండా కూడా ఎలక్షన్ అయిన తర్వాత వాళ్ళకి కావాల్సిన బేసిక్ నీడ్స్ ఫస్ట్ కొంటే మేము దాన్ని ఛాలెంజ్గా తీసుకుని వర్క్ చేస్తామండి. ఆ నమ్మకం హామీ కూడా ఇచ్చామండి. అవన్నీ కూడా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఒక సిద్ధాంతాలు ఆయన మీద చూద్దామని ఒకసారి ఇతర లోకల్గా మేము 10 years 50 years నుంచి ఇక్కడ ప్రాక్టీస్ చేయడం వల్ల మా మీద అభిమానంతోనే వాళ్ళైతే ఓటింగ్ అయితే చేశారు సార్. అంటే యాక్చువల్గా ఇప్పుడు మనము హైడ్రామా అయితే నడిచింది యాక్చువల్ పిఠాపురంలో, మీరు చూసే ఉంటారు. అంటే జగన్ గారు వచ్చినప్పుడు కూడా వంగ గీత గారు కూడా చాలా బాధత వ్యక్తం చేశారు. నేను ఇక్కడ ఆడబడుచుని, నేను ఇక్కడి నుంచి అయితే వెళ్ళను, నేను వెళ్తే కనుక మీరు అసలు నా డెడ్ బాడీనే మీరు పంపించాలి, అదే వెళ్తుంది ఇక్కడి నుంచి వెళ్తే అని చెప్పేసి ఆవిడైతే అన్నారు. అంటే ఆ సెంటిమెంట్ ఏం వర్కౌట్ అవ్వలేదా? లేదంటే అది కాకుండా జగన్ ఉచిత పథకాలు ఉన్నాయి అవేం పని చేయలేదంటారా? పథకాలకి జనాలు తీసుకున్నా సరంటే డెవలప్మెంట్ అంటూ లేదు సార్. నేను ఎస్పెషల్ మీరు చూసారు ఉప్పాడ నుంచి కాకినాడ మీరు రోడ్డు ఎలా ఉందో మీరు చూశారు కదా. డెవలప్మెంట్ అన్నా లేదు. ఉద్యోగస్తులకి నిరుద్యోగులకి ఒకసారి కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదండి. ఆ తర్వాత ఏంటంటే వాళ్ళకి కావాల్సిన బేసిక్స్ నీడ్స్ కూడా అన్ని రేట్లు పెరిగిపోయింది. అన్నీ కూడా 3 times రేట్లు పెరిగాయండి. బేసిక్స్ నీడ్స్ అన్నీ కూడా పప్పు, ఆహార ధాన్యాలు, పెట్రోల్ అన్నీ కూడా 3 times పెరగడం వల్ల ఓన్లీ సంక్షేమం ఉంటాయి కాదు, డెవలప్మెంట్ కూడా కావాలి. ప్రజలు మేము ప్రచారంలో కూడా ఎక్కువగా డెవలప్మెంట్ కూడా అవ్వాలి, పిల్లలకు ఉద్యోగాలు కావాలని కూడా చాలామంది అడిగారండి. ఆ ఎన్నిటికి కూడా పాజిటివ్ రెస్పాన్స్గానే ఉంది సార్. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఎలక్షన్కి సంబంధించినటువంటి ముందు రోజు ఆ రోజు పొద్దున వరకు కూడా ఏంటంటే చాలా వరకు అంటే రాష్ట్రం అంతా ఒక రేటు మెయింటైన్ అయింది, కేవలం పిఠాపురం ఒకటి మాత్రం ఓటుకి ఉన్నటువంటి రేటు చాలా 10 రెట్లు పెరిగిందని చెప్పేసి అంటున్నారు. నిజంగా జనసేన పార్టీ ఏమైనా ఖర్చు పెట్టిందా లేదా వైఎస్ఆర్సీపీ ఖర్చు పెట్టిందా? ఎంత ఖర్చు పెట్టి ఉండొచ్చు మీకు తెలియదు సార్. ఎలక్షన్ అంటే ఈ రోజుల్లో వాళ్ళు ఇచ్చిన నార్మ్స్ ప్రకారం వెళ్తారు సార్. ఎలక్షన్ కోడ్ వరకు వెళ్తాం.
అంటే పోటాపోటీగా జరిగిన వైఎస్ఆర్తో సమానంగా మేము ఖర్చు పెట్టలేము సార్. వాళ్ళకి అవినీతి డబ్బులు అవి భారీగా ఉంటాయి. మేము అంటే ఎలక్షన్ నార్మ్స్ ప్రకారంగా వెళ్ళి ఖర్చు పెట్టింది తప్పండి. అంటే ఎవరు చెప్పినా నార్మ్స్లో ఇచ్చిన నార్మ్స్లో ఎవరో ఈ రోజులో ఎలక్షన్ చేయలేరండి. అన్ని రేట్లు పెరిగిపోయాయి కాబట్టి మేము కూడా ఓటర్స్కి అంటే మా కూడా తిరిగి కార్యకర్తలకి కావాల్సిన బేసిక్ నీడ్స్ అన్ని మా భోజనం టీలు అన్నీ అరేంజ్ చేసి ఇచ్చామండి. అదేవిధంగా మీరు అందాక అడిగారు వంగా గీత గారు సానుభూతి అని. ఆవిడ అంటే వ్యక్తిగతంగా మేము ఎలక్షన్ చేయలేదండి. ఆవిడ సిద్ధాంతాలు మా సిద్ధాంతాలు ఆవిడ ఇప్పుడు 15 ఇయర్స్ ఇక్కడ ఉంది. వ్యక్తిగతంగా మేము ఆవిడని ఇప్పుడు మా పార్టీ తరఫున ఎవరు కూడా వ్యక్తిగతంగా ఎవరిని ఆవిడని విమర్శించలేదండి. ఆవిడ కూడా ఏంటంటే కొన్ని వర్క్ చేసింది. కాకపోతే ఆవిడ మేము మా పార్టీ నాగబాబు కూడా చెప్పినప్పుడు కూడా ఏమన్నారంటే ఆవిడ తప్పుడు పార్టీలో ఉంది తప్ప ఆవిడ మేము వ్యక్తిగతంగా మేము ఎక్కడ విమర్శించలేదండి. ఆవిడ కూడా ఎమోషనల్ ఫీల్ అయినప్పుడు పక్కనే దాన్ని మన చీఫ్ మినిస్టర్ గారు జగన్మోహన్ రెడ్డి కామెడీ చేసి దాన్ని ఒక ఎమోషనల్ని ఆవిడకి డ్రామా చేసేసారండి. యాక్చువల్గా ఆవిడ ఎమోషనల్గా ఫీల్ అయి ఉండొచ్చు, కానీ మన జగన్ గారు పక్క నుంచి నవ్వడం వల్ల చాలా పక్క తీసుకెళ్ళి ఇలాగా తిప్పడం వల్ల కూడా అది ప్రజల్లో సానుభూతి రాలేదండి. అంటే మొత్తానికి అది వేరేగా వెళ్ళిపోయింది, కామెడీ డ్రామాలాగా వెళ్ళిపోయింది. వేరే సిగ్నల్ ఏమంటే ఆవిడ ఎమోషనల్ ఫీల్ అయి ఉండొచ్చు, కాకపోతే పక్కనే మన జగన్మోహన్ రెడ్డి గారు సునీల్ గారు దాన్ని నవ్వి ఎగతాళం చేయడం వల్ల అది డ్రామా కింద వెళ్ళిపోయింది తప్ప సానుభూతి అనేది అసలు ఒక 1% కూడా జనాల్లో రాలేదు సార్. అంటే ఫైనల్ గా అసలు యాక్చువల్గా ఏంటంటే మీరు మొత్తం ఓవరాల్ గా ఉన్నట్టు పిక్చర్ లో అంటే మనకి ఎంత మెజారిటీ రావచ్చు అంటే 1,00,000 మెజారిటీ వస్తుంది బయట పందాలు రీచ్ అవ్వచ్చు కానండి మేము చెప్పలేమండి. ఎందుకంటే ఓటింగ్ అంటే మీ అంచనా ప్రకారం భారీ మెజార్టీతో ఎవరు ఊహించిన మెజార్టీ వస్తుంది. మేము కూడా కొన్ని ఏరియాల్లో మేము కూడా చెప్పలేకపోతున్నాం సార్. సైలెంట్ ఓటింగ్ జరిగింది సార్ బాగానే. నియర్లీ కొన్ని విలేజ్లో 90% దాటిపోయి సార్. ఎండపల్లి కొండవరం కొత్తపల్లి రెడ్డి కూడా అబౌవ్ 90% జారిపోయింది. ఈ ఎలక్షన్లో మీరు ప్రత్యేకంగా చూడవలసింది ఏంటంటే అండి, యూత్ తర్వాత దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా అండి, ఈవెన్ అవుట్ ఆఫ్ స్టేటర్స్ కూడా ఓటు వేయాలని కసితో వచ్చి వాళ్ళు వాలంటరీగా ఓటేసి వెళ్ళిపోయారండి. మీరు చూసి ఉంటారు పండగ వాతావరణం హైవేలు గట్రా అన్నీ కూడా మొత్తం అన్నీ కూడా హైవేలు పండగ టైంలో సంక్రాంతి టైంలో వచ్చినట్టు వచ్చి అందరూ వాలంటరీగా వేసి వెళ్ళిపోయారండి. వాళ్ళకి ఏదైనా మార్పు కోరుకునే ఓటింగ్ జరిగింది సార్ కంపల్సరీగా. జనసేన పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా డెవలప్మెంట్ చేస్తారనే నమ్మకం జనాల్లో ఉందండి. దాన్ని కూడా మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం. అంటే కొత్తపల్లి మండలానికి సంబంధించి దాదాపుగా 80 నుంచి 85% వరకు అయితే ఇక్కడ ఓటింగ్ ఏదో జరిగింది. అందులో కూడా అగ్రభాగం అంతా కూడా జనసేన పార్టీకే పడ్డాయని చెప్పేసి డాక్టర్ గారు తెలియజేస్తున్నారు. సో ఇంకా కొంతమంది యొక్క అభిప్రాయాలు కూడా తెలుసుకుని టోటల్ గా ఒక ఓవరాల్ పిక్చర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాం. ఇప్పుడు మనతోటి పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఎండపల్లి ఉంది. ఎండపల్లికి ఉన్నటువంటి టీడీపీ సంబంధించినటువంటి నాయకులు కూడా ఉన్నారు. సో ఆయన కూడా అడిగి అసలు వాస్తవం ఏంటి అంటే మనకి ఆల్రెడీ వైసీపీ చూసాము, జనసేన నాయకులతో కూడా మాట్లాడు, సో టీడీపీ వాళ్ళతో కూడా మాట్లాడి అసలు ఓటింగ్ శాతం ఎంత జరిగింది, ఎవరికి ఫేవర్గా ఉండేలా ఉంది అనేటటువంటి ఒక తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే సార్. సార్ యాక్చువల్గా మేము వైసీపీ వాళ్ళతోటి మాట్లాడాము నాయకులతోటి, అలాగే జనసేన పార్టీ నాయకులతో కూడా మాట్లాడాము. సో జనసేన పార్టీ నాయకులు ఏంటంటే దగ్గర పవన్ కళ్యాణ్కి 1,00,000 మెజార్టీ వస్తుంది అని వాళ్ళైతే ఆశాభావం వాళ్ళు వ్యక్తం చేశారు. సో వైసీపీ కూడా అంటే అంత ఈజీ అయితే కాదు పవన్ కళ్యాణ్ ఎక్కడము. సో వంగ గీత విశ్వనాథ్ గారు ఇప్పటి వరకు ఓటమి ఎరగినటువంటి నేత. సో ఆవిడకైతే ఒక 2,000 నుంచి 4,000 ఓట్ల మెజార్టీ తోటి అంటే స్వల్ప మెజార్టీ తోటి ఆవిడ వచ్చే అవకాశం ఉందని వాడు చెప్తున్నారు. అంటే మీరు వరం గారి యొక్క అనుచరులుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులుగా నిజంగా అంటే ఎవరు వచ్చే పరిస్థితి ఉంది? అంటే వంగ గీత గారు గెలిచే పరిస్థితి ఉందా లేక పవన్ కళ్యాణ్ వచ్చే పరిస్థితి? నా పేరు బండి నాగేంద్ర, ఎండపల్లి కొత్తపల్లి మండలం. నేను తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యకర్తనండి. వరం గారితో తెలుగుదేశం నాయకత్వం చాలా బలంగా ఉంది పిఠాపురం నియోజకవర్గంలో. వరం గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం కార్యకర్తలు అందరూ వరం గారి ఆధ్వర్యంలో పనిచేసి పవన్ కళ్యాణ్ అత్యధిక మేరతో నెగ్గించబోతున్నారు. ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గ ప్రజలు వంగ గీత గారు అంటే వాళ్ళ ఐడియాలజీ వాళ్ళకు ఉంటుంది, కానీ నెగ్గబోయేది మాత్రం పవన్ కళ్యాణ్ గారు వరం గారి ఆధ్వర్యంలో. అంటే ఒకవేళ నెగ్గితే నిజంగానే పవన్ కళ్యాణ్ 1,00,000 మెజార్టీ వచ్చే పరిస్థితి ఉంది? అసలు అత్యధిక మెజార్టీ మాత్రం వస్తుంది. 1,00,000 అయితే రాదు. అంటే ఒకవేళ ఎంత రావచ్చు? జస్ట్ 50,000+ రావచ్చు, 50,000 పైన రావచ్చు. అంటే వంగ గీత గారికి కూడా అంటే ఎండపల్లిలో కూడా చాలా ఎక్కువ, లాస్ట్ టైం కూడా ఎండపల్లి నుంచి అత్యధికమైనటువంటి ఓట్లు పడ్డాయి. దాదాపు 1,500 నుంచి 2,000 ఓట్లు వచ్చి ప్రజారాజ్య టైంలో జరిగింది. అంటే అదే మ్యాజిక్ ఇప్పుడు రిపీట్ అవుతుంది, కొంతమంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా 1000 ఓట్ల మేరకి ఎండపల్లి గ్రామంలో 1000 మేరకి పవన్ కళ్యాణ్ గారు అది వరం గారి ఆధ్వర్యంలో మేము అందరం కష్టపడి పనిచేసాం. జన సైనికులు కూడా కష్టపడి పనిచేశారు కాబట్టి వంగ గీత గారు ప్రజారాజ్యం వచ్చిన మెజార్టీ కన్నా పవన్ కళ్యాణ్ గారికి ఎంతో కొంత ఎక్కువ మేరటి వస్తుందని మా విలేజ్ వరకు.
సో ఎండపల్లి వరకు అక్కడికి వస్తాం. సార్ ఇప్పుడు యాక్చువల్గా మామూలుగా వినిపించేటటువంటి పరిస్థితి ఏంటంటే వరం గారు ఏదో మామూలుగా చెయ్యాలని సపోర్ట్ చేస్తారు తప్ప పూర్తిగా పవన్ కళ్యాణ్కి ఏమీ పెద్దగా సపోర్ట్ ఏం చేయలేదు, సో అందులో కొంత డేలా పడింది అనేటటువంటి మాటలు కూడా వినవస్తున్నాయి. అంటే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందండి? అందులో వాస్తవం ఏ మాత్రం లేదండి. పొత్తు ధర్మంలో వరం గారికి పవన్ కళ్యాణ్ గారు సీట్ వచ్చిన తర్వాత వరం గారి సీట్ రాలేదని బాధపడ్డది మాత్రం మేము వాస్తవం కార్యకర్త అన్నాం. కానీ పొత్తు ధర్మం చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత వచ్చి మీరందరూ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మేరతో నెగ్గించాల్సిన బాధ్యత మన అందరితోనే ఉంది. చంద్రబాబు నాయుడు గారు మన మీద పెట్టారు కాబట్టి మీరందరూ ఓటు ట్రాన్స్ఫర్ గాజుగ్లాస్ గుర్తు అయ్యేటట్టుగా చేయాలని చెప్పి ఆ రోజు నుంచి అహర్నిశలో మమ్మల్ని నిద్రపోనివ్వకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని జనసేనకి అత్యధిక బలంగా పని చేయించేటట్టుగా వరం గారు చేశారండి. వరం గారి మీద రూమర్స్ అన్నది అబద్ధం, ఆ వాస్తవం అంటే యాక్చువల్గా ఇప్పుడు మనకి రాష్ట్ర ప్రభుత్వ వ్యాప్తంగా కానీ అంటే రాష్ట్ర వ్యాప్తంగా సమస్యాత్మక ప్రాంతాలు చాలా వరకు గుర్తించారు. సో అందులో పిఠాపురం కూడా ఒకటి ఉంది. సో నిజంగానే ఇక్కడ ఆ పరిస్థితి ఉందా? అంటే సమస్యాత్మక ప్రాంతాల్లో ఒకటిగా పిఠాపురం కూడా అంటున్నారు. అంటే అటు కాకినాడ కానీ పిఠాపురం కానీ రెండు ఉన్నాయి. నిజంగా ఇక్కడ పరిస్థితి అంటే వైసీపీ వాళ్ళు చేసే గందరగోళం మీద ఆ పరిస్థితి క్రియేట్ అవుతుంది. కానీ వాస్తవంగా ప్రధానమైన నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం. అంటే పోలింగ్ దగ్గర పడుతుంది, 4వ తారీఖు తర్వాత ఎలా ఉండబోతుంది అంటే మీకు మామూలు పరిస్థితి తెలుస్తుంది కదా? 4వ తారీఖు తర్వాత అంతా జనసేన అండి. జనసేనే పవన్ కళ్యాణ్ గారు నెగ్గుతారు కాబట్టి ఇంకా సునామీలో అందరూ కొట్టుకోవాల్సిందే. అది వరం గారి ఆధ్వర్యంలో. అంటే ముందుగా ఇప్పుడు పిఠాపురంలో ఉండేటటువంటి ఏ సమస్యని అంటే వరం గారి ద్వారా పవన్ కళ్యాణ్ దృష్టిలో పెడతారు ఒకళ్ళు వస్తే కదా? అదే ఇప్పుడు టెంపుల్ సైకిల్ అని చెప్పారు, ప్లస్ జియో ట్యూబ్ సముద్రం కోట. వరం గారికి పిఠాపురం నియోజకవర్గం ప్రతి విషయంలోనే అవగాహన ఉంది సార్. ప్రతి సమస్య మీద ఆయనకి అవగాహన ఉంది. అదంతా పవన్ కళ్యాణ్ గారి దృష్టి తీసుకెళ్లి ఇద్దరు కలిపి ఆ సమస్యలన్నీ సాల్వ్ చేస్తారని మాత్రం ప్రగాఢమైన విశ్వాసం పిఠాపురం నియోజకవర్గాలకు ఉన్నాయి.